అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మీ అందరిపై దైవ శాంతి శుభాలు కురియుగాక. సోదర సోదరిమణులారా, ఈ భూమండలంపై మానవ మనుగడ ఆరంభం నుండి దైవం మానవుల మార్గదర్శకత్వం కోసం ఎన్నో ఉపదేశాలను, గ్రంథాలను అవతరింపజేస్తూ వచ్చాడు. ఆ గ్రంథాల పరంపరలోని చివరి హెచ్చరిక హితబోధ గ్రంథమే ఈ ఖురాన్. ఇది సర్వమానవాళి కోసం అవతరింపజేయబడింది. దీని అవతరణ భాష అరబీ. ఇప్పుడు దీని తెలుగు అనువాదాన్ని మీ ముందు ఉంచుతున్నాను. 4వ కాండము 3వ అధ్యాయం అలీ ఇమ్రాన్ 92వ వాక్యం నుండి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నారు. మీరు అమితంగా ప్రేమించే వస్తువులను అల్లాహ్ అంటే ఈశ్వర మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరు. మీరు ఖర్చు చేసేదంతా అల్లాహ్ అంటే ఈశ్వరుకు బాగా తెలుసు. ఈ ఆహార పదార్థాలన్నీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మశాస్త్రంలో ధర్మసమ్మతమైనవి. ఇస్రాయిల్ సంతతి కూడా ధర్మసమ్మతంగా ఉండేవి. కానీ తౌరాత్ గ్రంథం అవతరణకు పూర్వం ఇస్రాయిల్ అంటే హజరత్ యాకూబ్ వారు స్వయంగా తనకు కొన్ని వస్తువులు నిషేధించుకున్నాడు. వారిని ఇలా అడుగు, మీరు అభ్యంతరం తెలుపుటలో సత్యవంతులే అయితే తౌరాతును తీసుకురండి, దానిలో ఏదైనా భాగాన్ని చూపించండి. దీని తర్వాత కూడా ఎవరైనా అబద్ధాన్ని సృష్టించి అల్లాహ్ అంటే ఈశ్వరుకు ఆపాదించినట్లయితే వారే వాస్తవానికి దుర్మార్గులు. వారికి ఇలా బోధించు, అల్లాహ్ అంటే ఈశ్వర్ చెప్పింది నిజం కనుక మీరు ఏకాగ్ర మనస్కులై ఇబ్రాహీం పద్ధతిని అనుసరించాలి. ఇబ్రాహీం షిర్క్ అంటే దైవానికి భాగస్వామ్యాన్ని కల్పించే వారిలో అనివాడు కాదు. ప్రప్రథమంగా మానవుల కొరకు నిర్మించబడిన ఆరాధన గృహం నిస్సందేహంగా మక్కాలోనే ఉన్నది. దానికి సకల శుభాలు ప్రసాదించబడ్డాయి. విశ్వ ప్రజలందరికీ అది మార్గదర్శక కేంద్రంగా రూపొందించబడింది. దానిలో స్పష్టమైన సూచనలు ఉన్నాయి. ఇబ్రాహీం యొక్క ప్రార్థన స్థలం ఉన్నది. దానిలో ప్రవేశించువాడు రక్షణ పొందుతాడు. ప్రజలపై అల్లాహ్ అంటే ఈశ్వరుకు ఉన్న హక్కు ఏమిటంటే ఈ గృహానికి వెళ్లే శక్తి గలవారు దాని హజ్ను విధిగా చెయ్యాలి. ఈ ఆజ్ఞను పాలించడానికి తిరస్కరించేవాడు అల్లాహ్ అంటే ఈశ్వరుకు ప్రపంచ ప్రజల అవసరం ఎంత మాత్రం లేదు అని స్పష్టంగా తెలుసుకోవాలి. ఇలా చెప్పు, గ్రంథ ప్రజలారా, మీరు అల్లాహ్ అంటే ఈశ్వర్ మాటలను ఎందుకు తిరస్కరిస్తారు? మీరు చేసే చేష్టలన్నింటినీ అల్లాహ్ అంటే ఈశ్వర్ కనిపెడుతూనే ఉన్నాడు. ఇంకా ఇలా అను, గ్రంథ ప్రజలారా, ఏమిటి మీ ఈ వైఖరి? ఈశ్వర్ మాటలను విశ్వసించే వాడిని కూడా మీరు అల్లాహ్ అంటే ఈశ్వర్ మార్గంపై నడవకుండా అడ్డుకుంటున్నారు. అతడు సత్య మార్గంపై ఉన్నాడనడానికి స్వయంగా మీరే సాక్షులే కూడా అతడు వక్ర మార్గంలో నడవాలని కోరుకుంటున్నారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ మీ చేష్టల పట్ల అజాగ్రత్తగా లేడు. విశ్వసించిన ప్రజలారా, మీరు గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారి మాట వింటే వారు మిమ్మల్ని విశ్వాసం నుండి మళ్ళీ అవిశ్వాసం దశకు మరలిస్తారు. మీరు అవిశ్వాసం దశకు ఎలా మరలిపోగలరు? అల్లాహ్ అంటే ఈశ్వర్ వాక్యాలు మీకు వినిపించబడుతూ ఉన్నప్పుడు, ఆయన సందేశకుడు మీ మధ్య ప్రత్యక్షంగా ఉన్నప్పుడు, అల్లాహ్ అంటే ఈశ్వర్ను గట్టిగా పట్టుకునే వాడికి ఈశ్వర్ను గట్టిగా పట్టుకునే వాడికి తప్పకుండా రుజుమార్గం లభిస్తుంది. విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్కు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. ముస్లింలుగా అంటే దైవ విధేయులుగా తప్ప మీరు మరణించకండి. అంతా కలిసి అల్లాహ్ అంటే ఈశ్వర త్రాడును గట్టిగా పట్టుకోండి. విభేదాలలో లోను కాకండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు చేసిన మేలును జ్ఞాపకం తెచ్చుకోండి. మీరు ఒకరికొకరు శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలను కలిపాడు. ఆయన కటాక్షం వల్లనే మీరు పరస్పరం సోదరులయ్యారు. మీరు నిప్పుతో నిండి ఉన్న ఒక గుండం ఒడ్డున నిలబడి ఉన్నారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ మిమ్మల్ని దాని నుండి కాపాడాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ ఈ విధంగా తన సూచనలను మీకు స్పష్టం చేస్తున్నాడు.
బహుశా ఈ సూచనల ద్వారా సాఫల్యం సిద్ధించే సరైన మార్గం మీకు లభిస్తుందేమో అని. మీలో మంచి వైపునకు పిలిచేవారు, మేలు చేయండి అని ఆజ్ఞాపించేవారు, చెడు నుండి వారించేవారు తప్పకుండా కొందరు ఉండాలి. ఈ పని చేసేవారే సాఫల్యం పొందుతారు. స్పష్టమైన ఉపదేశాలను పొందిన తర్వాత కూడా ఎవరైతే తెగలుగా చీలిపోయారో, ఎవరైతే వివాదాలకు లోనయ్యారో వారి మాదిరిగా మీరు కావద్దు. కొందరి ముఖాలు సంతోషంతో ప్రకాశిస్తుండే రోజున, మరికొందరి ముఖాలు నల్లబడిపోయే రోజున ఇటువంటి వైఖరి అవలంబించే వారికి కఠిన శిక్ష పడుతుంది. ఎవరి ముఖాలైతే నల్లబడిపోతాయో వారితో ఇలా అనబడుతుంది: విశ్వాస భాగ్యం పొందిన తర్వాత కూడా మీరు అవిశ్వాస వైఖరిని అవలంబించారా? సరే, కృతజ్ఞత చూపిన దానికి ఫలితంగా మీరు ఇప్పుడు ఘోర శిక్షను చవిచూడండి. ఇక ఎవరి ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయో వారికి అల్లాహ్ అంటే ఈశ్వర్ కారుణ్యాశ్చర్యలో చోటు లభిస్తుంది. అదే స్థితిలో వారు శాశ్వతంగా ఉంటారు. ఇది అల్లాహ్ అంటే ఈశ్వర్ సూక్తులు. వాటిని మేము మీకు యథాతథంగా వినిపిస్తున్నాం. ఎందుకంటే ప్రపంచ ప్రజలకు అన్యాయం చేయాలనే ఉద్దేశం అల్లాహ్ అంటే ఈశ్వర్కు ఏమాత్రం లేదు. భూమి ఆకాశాలలో ఉన్న సమస్తానికి అల్లాహ్ అంటే ఈశ్వర్ యజమాని. అన్ని వ్యవహారాలు ఈశ్వర్ సమక్షంలోనే పెట్టబడతాయి. ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపడానికి వారి సంస్కరణకు రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. మీరు మంచి చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ను విశ్వసిస్తారు. ఈ గ్రంథ ప్రజలు విశ్వసించినట్లయితే వారికే మేలు కలిగి ఉండేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు, కానీ వారిలో అధికులు అవిధేయులు. వారు మీకు ఏమాత్రం హాని కలిగించలేరు, మహా అయితే కొంచెం బాధించడం తప్ప. ఒకవేళ వారు మీతో పోరాడితే వెన్ను చూపుతారు. తర్వాత వారు ఎంత అసహాయులైపోతారంటే వారికి ఎక్కడ నుండి తోడ్పాటు లభించదు. వారు ఎక్కడున్నా అవమానానికే గురి చేయబడతారు. అల్లాహ్ అంటే ఈశ్వర శరణంలోనో లేక మానవుల రక్షణలోనో వారికి ఆశ్రయం లభిస్తే అది వేరే విషయం. వారు అల్లాహ్ అంటే ఈశ్వర ఆగ్రహంలో చిక్కుకున్నారు. పరాజయం వారిపై ముద్రించబడ్డాయి. ఇదంతా కేవలం ఇందువల్లనే జరిగింది. వారు ఈశ్వర వాక్యాలను తిరస్కరిస్తూ వచ్చారు, ప్రవక్తలను అన్యాయంగా చంపారు. ఇది వారి అవిధేయతల అతిక్రమణల పర్యవసానం. కానీ గ్రంథ ప్రజలందరూ ఒకలాంటి వారు కాదు. వారిలో సత్య మార్గంలో స్థిరంగా ఉన్నవారు కూడా కొందరు ఉన్నారు. వారి రాత్రి సమయాల్లో అల్లాహ్ అంటే ఈశ్వర వాక్యాలను పఠిస్తారు. ఆయన ముందు సజ్దా అంటే సాష్టాంగ పడతారు. అల్లాహ్ను అంటే ఈశ్వర్ను అంతిమ దినాన్ని విశ్వసిస్తారు. మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడుల నుండి ఆపుతారు. సత్కార్యాలలో సతతం చురుకుగా ఉంటారు. వారు సజ్జనులు. వారు చేసే ఏ మంచి పనికైనా విలువను ఇవ్వకపోవడం అనేది జరగదు. భయభక్తులు కలవారికి అల్లాహ్ అంటే ఈశ్వర్ బాగా ఎరుగును. ఇక అవిశ్వాస వైఖరి అవలంబించిన వారి విషయం, వారి సంపద గాని వారి సంతానం గాని వారికి అల్లాహ్ అంటే ఈశ్వరుకు వ్యతిరేకంగా ఉపకరించవు. వారు అగ్నిలోకి పోయేవారు, అగ్నిలోనే సదా ఉంటారు. వారు తమ ఈ ఐక జీవితంలో చేసే ధనవ్యయాన్ని తమకు తామే అన్యాయంగా చేసుకునే వారి పంట పొలాలపై వీచి వాటిని సమూలంగా నాశనం చేసే మంచు గాలితో పోల్చవచ్చును. అల్లాహ్ అంటే ఈశ్వర్ వారికి అన్యాయం చేయలేదు. వాస్తవానికి వారు తమకు తామే అన్యాయం చేసుకుంటున్నారు. విశ్వాసులారా, మీ పక్షం కాని వారిని తప్ప మరెవరిని అంతరంగికులుగా చేసుకోకండి. వారు మీకు హాని కలిగించే ఏ అవకాశాన్నైనా ఉపయోగించుకోవడానికి వెనుదీయరు. మీకు నష్టం కలిగించేదే వారికి ప్రీతికరం. వారి కడుపు మంట వారి నోటి నుండి భయపడుతుంది, కానీ వారు తమ హృదయాల్లో దాచి ఉంచింది దీనికంటే తీవ్రమైనది. మేము మీకు స్పష్టమైన సూచనలు ఇచ్చాం. మీకు వివేకమే ఉంటే వారితో మీ సంబంధాలను గురించి జాగ్రత్త పడతారు. మీరు వారిని ప్రేమిస్తారు, కానీ వారికి మీరంటే ప్రేమ లేదు. వాస్తవానికి మీరు దైవ గ్రంథాలన్నింటినీ విశ్వసిస్తారు.
వారు మీతో కలిసినప్పుడు ఇలా అంటారు, మేము మీ ప్రవక్తను మీ గ్రంథాన్ని విశ్వసించాము. కానీ వేరుగా ఉన్నప్పుడు వారు మీపై కోపావేశం వల్ల తమ వేళ్లను కొరుక్కుంటారు. వారితో ఇలాను, మీ కోపావేశంలో మీరే మాడి చావండి. హృదయాలలో దాగి ఉన్న రహస్యాలను సైతం అల్లాహ్ అంటే ఈశ్వరుకు తెలుసు. మీకు మేలు కలిగితే వారు బాధపడతారు, మీకు కీడు జరిగితే వారు సంబరపడతారు. మీరు సహనం కలిగి ఉంటే, ఈశ్వరుకు భయపడుతూ పనిచేస్తూ పోతే వారి ఏ కుతంత్రము మీకు వ్యతిరేకంగా పనిచేయదు. వారు చేస్తూ ఉన్నదాన్ని అల్లాహ్ అంటే ఈశ్వర్ పర్యవేక్షించి ఉన్నాడు. ప్రవక్త, నీవు ముస్లింలకు ఆ సమయాన్ని గురించి తెలుపు, దైవ విధేయులకు ఆ సమయాన్ని గురించి తెలుపు. అప్పుడు నీవు వేకువజామున ఈ ఇంటి నుండి బయలుదేరి ఉహుదు క్షేత్రంలో ముస్లింల నుండి దైవ విధేయులను యుద్ధం కొరకు వారి వారి స్థానాల్లో నియమించావు. ఈశ్వర్ అన్ని మాటలు వింటాడు, ఆయన అన్ని తెలిసినవాడు. మీలోని రెండు వర్గాలు పిరికితనం చూపడానికి సిద్ధపడిన విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. వాస్తవానికి ఈశ్వర్ వారికి సహాయంగా అక్కడ ఉన్నాడు. విశ్వాసులైన వారు అల్లాహ్ అంటే ఈశ్వర్నే నమ్ముకోవాలి. ఈ మధ్యనే బద్ర్ సంగ్రామంలో అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు సహాయం చేశాడు కదా. యథార్థానికి అప్పుడు మీరు చాలా బలహీనంగా ఉన్నారు. కనుక అల్లాహ్ అంటే ఈశ్వర్ పట్ల కృతజ్ఞతకు దూరంగా ఉండండి. తద్వారా ఇప్పుడైనా మీరు కృతజ్ఞులవుతారని ఆశ. ప్రవక్త, నీవు విశ్వాసులతో ఇలా అన్న సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకో. అల్లాహ్ 3000 మంది దూతలను దింపి మీకు సహాయం చేయడం మీకు సరిపోదా? మీరు సహనం చూపితే, ఆచరణలో అల్లాహ్ అంటే ఈశ్వరుకు భయపడితే, ఏ క్షణంలో శత్రువు మీపై దాడి చేస్తారో ఆ క్షణంలో మీ ప్రభు 3000 కాదు 5000 మంది ప్రత్యేక గుర్తులు గల దూతలతో మీకు నిస్సందేహంగా సహాయం చేస్తాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు ఈ విషయాన్ని తెలిపింది మీకు సంతోషం కలగాలని, మీ మనస్సులకు తృప్తి కలగాలని. విజయం సహాయం వచ్చేది అల్లాహ్ తరఫు నుండి మాత్రమే. ఆయన అత్యంత శక్తి సంపన్నుడు, అత్యంత వివేకవంతుడును. ఈ సహాయం ఆయన మీకు ఎందుకు చేస్తాడంటే, అవిశ్వాస మార్గంలో నడిచే వారికి ఒక పరవశాన్ని ఖండించాలని, వారి ఒక పర్వాన్ని ఖండించాలని, లేదా వారి ఘోర పరాజయం పొంది ఆశాభంగంతో వెనుదిరిగిపోవాలని. ప్రవక్త, నిర్ణయాధికారంలో మీకు పాత్ర ఏదీ లేదు. వారిని క్షమించే, శిక్షించే అధికారం అల్లాహ్ అంటే ఈశ్వర్కు మాత్రమే ఉంది. ఎందుకంటే వారు దుష్టులు. భూమి ఆకాశాలలో ఉన్న సమస్తానికి యజమాని అల్లాహ్ అంటే ఈశ్వర్. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అనంతంగా కరుణించేవాడు. విశ్వసించిన ప్రజలారా, ఇబ్బడి ముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినడం మానండి. అల్లాహ్ అంటే ఈశ్వరుకు భయపడండి. మీరు సాఫల్యం పొందే అవకాశం ఉంది. అవిశ్వాసుల కొరకు తయారు చేయబడిన ఆ అగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అల్లాహ్ అంటే ఈశ్వరుకు, ఆయన సందేశహరుడుకు విధేయత చూపండి. మీరు కరుణించబడే అవకాశం ఉంది. మీ ప్రభు సమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పోయే మార్గంలో పరిగెత్తండి. ఆ స్వర్గం భూమి ఆకాశాలంత విశాలమైంది. అది భయభక్తులు కలవారి కొరకు తయారు చేయబడింది. వారు కలిమిలో లేమిలో ఏ స్థితిలో ఉన్నా తమ సంపదను ఖర్చు చేసేవారు, కోపాన్ని దిగమింగేవారు, ఇతరుల తప్పులను క్షమించేవారు. ఇలాంటి సజ్జనులంటే అల్లాహ్ అంటే ఈశ్వరుకు ఎంతో ఇష్టం. వారి స్థితి ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా ఏదైనా అశ్లీల కార్యక్రమాల వల్ల జరిగిపోతే, లేదా ఏదైనా పాపం చేసి వారు తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్నట్లయితే వెంటనే వారికి అల్లాహ్ అంటే ఈశ్వర జ్ఞాపకం వస్తాడు. అప్పుడు వారు ఆయనను తమ తప్పులు క్షమించు అని వేడుకుంటారు. ఎందుకంటే అల్లాహ్ అంటే ఈశ్వరు తప్ప తప్పులను గురించి బుద్ధిపూర్వకంగా ఈశ్వరు తప్ప పాపాలను క్షమించగలిగే వాడెవడున్నాడని. ఎందుకంటే అల్లాహ్ అంటే ఈశ్వరు తప్ప పాపాలను క్షమించగలిగే వాడు ఎవడున్నాడని. వారు తాము చేసిన తప్పులను గురించి బుద్ధిపూర్వకంగా మొండివాదం చేయరు. అలాంటి వారికి తమ ప్రభు వద్ద లభించే ప్రతిఫలం ఏమిటంటే ఆయన వారిని క్షమిస్తాడు.
కింద సెలయేళ్లు ప్రవహించే ఉద్యానవనాల్లోకి వారిని ప్రవేశింపజేస్తాడు. వారు అక్కడ శాశ్వతంగా ఉంటారు. మంచి పనులు చేసేవారికి ఎంత చక్కని ప్రతిఫలం. మీకు పూర్వం ఎన్నో యుగాలు గతించాయి. అల్లాహ్ అంటే ఈశ్వర ఉపదేశాలు అసత్యాలను తిరస్కరించే వారి ముగింపు ఎలా జరిగిందో స్వయంగా భూమిపై సంచారం చేసి చూడండి. ఇది ప్రజలకు ఒక స్పష్టమైన హెచ్చరిక. అల్లాహ్ అంటే ఈశ్వరుకు భయపడే వారికి మార్గదర్శకత్వం, హితోపదేశం. కృంగిపోకండి, దుఃఖపడకండి, మీరే ప్రాబల్యం పొందుతారు మీరు విశ్వాసులే అయితే. ఇప్పుడు మీరు దెబ్బతిన్నారు, నిజమే. ఇదివరకే మీ ప్రత్యర్థి కూడా ఇలాంటి దెబ్బతిన్నాడు కదా. ఇవి కాలం యొక్క మిట్టపల్లాలు. వాటిని మేము ప్రజల మధ్య తిప్పుతూ ఉంటాం. ఇటువంటి కాలం మీకు ఎందుకు ప్రస్తావించిందంటే మీలో నిజమైన విశ్వాసుడు ఎవరో అల్లాహ్ అంటే ఈశ్వర్ చూడదలిచాడు. సత్యానికి నిజమైన సాక్షులు ఎవరో ఏరదలిచాడు. ఎందుకంటే దుర్మార్గులైన ప్రజలంటే అల్లాహ్ అంటే ఈశ్వరుకు ఇష్టం లేదు. ఇంకా ఆయన ఈ పరీక్ష ద్వారా విశ్వాసులను వేరు చేసి అవిశ్వాసులను తుదముట్టించదలిచాడు. మీరు ఇట్టే స్వర్గంలో ప్రవేశించాలని అనుకుంటున్నారా? వాస్తవానికి ఆయన మార్గంలో ప్రాణాలు త్యజించి కృషి చేసేవారు, ఆయన కొరకు సహనం చూపేవారు మీలో ఎవరో అల్లాహ్ అంటే ఈశ్వర్ ఇంకా చూడనే లేదు కదా. మీరు ఇది వరకు మరణాన్ని కోరుతూ ఉండేవారు, కానీ ఇది మరణం మీ ముందుకు రానప్పటి విషయం. ఇదిగో అది ఇప్పుడు మీ ముందుకు వచ్చేసింది. దాన్ని స్వయంగా మీరే మీ కళ్ళతో చూశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. అతనికి పూర్వం ఇంకా ఎందరో ప్రవక్తలు గతించారు. అలాంటప్పుడు ఒకవేళ అతను మరణిస్తే లేక హత్య చేయబడితే మీరు వెనకంజేసి మరలిపోతారా? జ్ఞాపకం ఉంచుకోండి, మరలిపోయేవాడు అల్లాహ్ అంటే ఈశ్వర్కు ఏమాత్రమూ నష్టం కలిగించలేడు. కానీ అల్లాహ్ అంటే ఈశ్వర్కు కృతజ్ఞత చూపే దాసులుగా జీవించే వారిని ఆయన తగు విధంగా బహుకరిస్తాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ అనుమతి లేనిదే ఏ ప్రాణి కూడా చావజాలడు. మరణకాలం వ్రాయబడి ఉంది. ప్రాపంచిక ప్రతిఫలం పొందే ఉద్దేశంతో పనిచేసేవాడికి మేము ప్రపంచాన్ని నుండే ఇస్తాము. పరలోక ప్రతిఫలాపేక్షతో పనిచేసేవాడు పరలోక ప్రతిఫలాన్ని పొందుతాడు. కృతజ్ఞతలు తెలిపే వారికి మేము వారి ప్రతిఫలాన్ని తప్పకుండా ప్రసాదిస్తాము. ఇంతకు పూర్వం ఎంతో మంది ప్రవక్తలు గతించారు. వారితో కలిసి దైవభక్తులు యుద్ధం చేశారు. అల్లాహ్ అంటే ఈశ్వర మార్గంలో ఎదురైన కష్టాలకు వారు కుంగిపోలేదు, బలహీనత కలబరచలేదు, అసత్యం ముందు తలవంచలేదు. అలాంటి సహనశీరులనే ఈశ్వర్ ప్రేమిస్తాడు. వారి ప్రార్థన కేవలం ఇదే: మా ప్రభు, మా తప్పులను మా పొరపాట్లను మన్నించు, మా పనులలో జరిగిన నీ హద్దుల అతిక్రమణను క్షమించు, మా పాదాలకు స్థైర్యాన్ని ప్రసాదించు, అవిశ్వాసులకు ప్రతికూలంగా మాకు సహాయం చేయి. చివరకు అల్లాహ్ అంటే ఈశ్వర్ వారికి యహలోక ప్రతిఫలాన్ని ఇచ్చాడు, దానికంటే మేలైన పరలోక ప్రతిఫలాన్ని ప్రసాదించాడు. అల్లాహకు మంచి పనులు చేసే ఇలాంటి ప్రజలే ఇష్టం. విశ్వాసులారా, మీరు గనక అవిశ్వాస మార్గం అవలంబించిన వారి సలహాలను పాటిస్తే వారు మిమ్మల్ని అవిశ్వాసం వైపులకు మరలిస్తారు. అప్పుడు మీరు నష్టపోతారు. వారు చెప్పేదంతా అసత్యం. వాస్తవం ఏమిటంటే అల్లాహే మీకు అండ, ఆయనే మీకు తోడు, ఆయనే అందరికంటే ఉత్తమ సహాయకుడు. సత్య తిరస్కారుల హృదయాలను మేము భయంతో నింపే సమయం త్వరలోనే రాబోతుంది. ఎందుకంటే ఎవరిని గురించి అల్లాహ్ అంటే ఈశ్వర్ ఏ ప్రమాణాన్ని అవతరింపజేయలేదో వారు అల్లాహ్ అంటే ఈశ్వర్తో పాటు దైవత్వంలో భాగస్వాములుగా నిలబెట్టారు. వారి తుది నివాసం నరకం. ఆ దుర్మార్గులకు లభించే ఈ నివాసం ఎంతో చెడ్డది. అల్లాహ్ మీకు చేసిన సహాయం చేస్తాననే తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ప్రారంభంలో ఆయన ఆజ్ఞ ప్రకారం మీరే వారిని చంపుతూ వచ్చారు. కానీ మీరు బలహీనతను ప్రదర్శించినప్పుడు, మీ కర్తవ్యం విషయంలో పరస్పర విభేదాలకు గురైనప్పుడు, మీరు వ్యామోహపడిన వస్తువును విజయధనం అల్లాహ్ మీకు చూపగానే
మీరు మీ నాయకుని ఆజ్ఞలను ఉల్లంఘించారు. ఎందుకంటే మీలో కొందరు ఇహాన్ని కోరారు, మరికొందరు పరాన్ని కోరారు. అప్పుడు అల్లాహ్ అంటే ఈశ్వర్ మిమ్మల్ని పరీక్షించడానికి అవిశ్వాసులకు బదులుగా అవిశ్వాసులకు బదులుగా మిమ్మల్ని ఓటమి పాలు చేశాడు. అయినప్పటికీ వాస్తవానికి అల్లాహ్ అంటే ఈశ్వర్ మిమ్మల్ని క్షమించాడు. ఎందుకంటే విశ్వాసుల పట్ల అల్లాహ్ అంటే ఈశ్వర్కు ఎనలేని అనుగ్రహం. జ్ఞాపకం తెచ్చుకోండి, అప్పుడు మీరు పారిపోతున్నారు. వెనక్కి తిరిగి ఎవరిని చూసేంత స్పృహ కూడా మీలో లేదు. వెనుక నుండి ప్రవక్త మిమ్మల్ని కేకవేస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ వైఖరికి ప్రతిఫలంగా అల్లాహ్ మీకు దుఃఖం తర్వాత దుఃఖం కలుగజేశాడు. మీరు ఏదైనా పోగొట్టుకున్నా లేదా మీకు ఏదైనా ఆపద కలిగినా మీరు చింతించకుండా ఉండేటందుకు ఇది భవిష్యత్తులో మీ కొరకు గుణపాఠంగా ఉండాలని అల్లాహ్ అంటే ఈశ్వర్కు మీరు చేసే పనులన్నీ తెలుసు. ఈ దుఃఖం తర్వాత అల్లాహ్ అంటే ఈశ్వర్ మీలో కొందరిపై నిశ్చింత స్థితిని ఆవహింపజేశాడు. దానివల్ల వారు కునికిపాట్లు పడసాగారు. కానీ కేవలం స్వప్రయోజనానికే పూర్తిగా ప్రాముఖ్యత ఇచ్చే రెండో వర్గం వారు ఈశ్వర్ను గురించి అజ్ఞానభూయిష్టమైన సత్యదూరమైన అనుమానాలు వ్యక్తం చేయసాగారు. వారు ఇప్పుడు ఏమంటారంటే, ఈ వ్యవహారాన్ని నడపడంలో మాకు ఏదైనా భాగం ఉందా? వారికి ఇలా చెప్పు, ఎవరికి ఏ భాగము లేదు. ఈ వ్యవహారానికి సంబంధించిన సమస్త అధికారాలు అల్లాహ్ అంటే ఈశ్వర్ చేతుల్లోనే ఉన్నాయి. వాస్తవానికి వారు తమ హృదయాలలో దాచుకున్న దాన్ని మీకు వ్యక్తం చేయడం లేదు. వారి అసలు ఉద్దేశం ఏంటంటే, నాయకత్వపు అధికారాలలో మాకు భాగం ఉండి ఉన్నట్లయితే ఇక్కడ మేము చంపబడి ఉండేవారం కాము. వారికి ఎలాను మీరు మీ ఇళ్లలోనే ఉండినప్పటికీ మరణం వ్రాయబడి ఉన్నవారు స్వయంగా తమ వ్యధస్థలాలకు తరలి వచ్చి ఉండేవారు. ఈ వ్యవహారం అంతా ఎందుకు జరిగిందంటే, మీ గుండెలలో దాగి ఉన్న దాన్ని అల్లాహ్ అంటే ఈశ్వర్ పరీక్షించేందుకు, మీ మనస్సుల్లో ఉన్న మాలిన్యాన్ని వేరు చేయడానికి. అంతరంగాల స్థితి అల్లాహ్ అంటే ఈశ్వర్కు బాగా తెలుసు. మీలో కొందరు శత్రువుని మార్చుకునే రోజున వెన్ను చూపారు. వారి ఈ పొరపాటు కారణం ఏమిటంటే, వారిలోని కొన్ని బలహీనతల వల్ల శైతాను వారి పాదాలను చెలింపజేశాడు. అయినా అల్లాహ్ అంటే ఈశ్వర్ వారిని క్షమించాడు. అల్లాహ్ అధికంగా క్షమించేవాడు, సహించేవాడు. విశ్వాసులారా, అవిశ్వాసుల మాదిరిగా ప్రవర్తించకండి. తమ బంధుమిత్రులు ఎప్పుడైనా ప్రయాణంలో ఉంటే లేదా యుద్ధంలో ఉంటే అక్కడ వారు ఏదైనా ప్రమాదానికి గురి అయితే వారు ఇలా అంటారు, వారు మాతో పాటు ఉండి ఉన్నట్లయితే చనిపోయేవారు కాదు, చంపబడేవారు కాదు. ఈ విధమైన వారి మాటలను ఈశ్వర్ వారి హృదయ శోకానికి ఆవేదనకు కారణాలుగా చేస్తాడు. వాస్తవానికి చంపేవాడు బ్రతికించేవాడు అల్లాహ్ అంటే ఈశ్వర్ మాత్రమే. మీరు చేసే అన్ని పనులను గురించి ఆయన కనిపెట్టే ఉన్నాడు. మీరు అల్లాహ్ అంటే ఈశ్వర్ మార్గంలో చంపబడినా లేక చనిపోయినా మీ వంతుగా మీకు లభించే అల్లాహ్ అంటే ఈశ్వర్ కారుణ్యం, ఆయన క్షమాభిక్ష వారు కూడబెట్టుకునే సమస్త వస్తువుల కంటే ఎంతో ఉత్తమమైనది. వారు మీరు చనిపోయినా లేక చంపబడినా ఏ స్థితిలో అయినా సరే మీరంతా అల్లాహ్ అంటే ఈశ్వర సమక్షంలో సమీకరించబడతారు. ప్రవక్త, అల్లాహ్ అంటే ఈశ్వర్ యొక్క అనంత కరుణ వల్లనే నీవు వారి పట్ల మృదు స్వభావుడవయ్యావు. నీవే గనుక కర్కశుడవు, కఠిన హృదయుడవు అయి ఉన్నట్లయితే వారందరూ నీ చుట్టుపక్కల నుండి దూరంగా పోయేవారు. వారి తప్పులను మన్నించు, వారిని క్షమించు అని అల్లాహ్ అంటే ఈశ్వరును ప్రార్థించు. ధర్మానికి సంబంధించిన పనిలో వారిని కూడా సంప్రదించు. అయితే ఒక నిర్ణయాన్ని తీసుకుని దాన్ని అమలుపరచడానికి సంకల్పించినప్పుడు అల్లాహ్ అంటే ఈశ్వర్పై భారం వేయి. తననే నమ్ముకుని పనిచేసేవారంటే అల్లాహ్ అంటే ఈశ్వర్కు ఎంతో ఇష్టం. ఈశ్వర్ మీకు సహాయం చేస్తూ ఉన్నట్లయితే ఏ శక్తి మీపై ఆధిక్యాన్ని సాధించలేదు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టినట్లయితే ఆ తర్వాత మీకు సహాయం చేసేవాడెవడు? కనుక నిజమైన విశ్వాసులు అల్లాహ్ అంటే ఈశ్వరునే నమ్ముకోవాలి.
ఏ ప్రవక్త అయినా నమ్మక ద్రోహానికి అంటే ఖియానత్కి పాల్పడడు. నమ్మక ద్రోహం చేసేవాడు ప్రళయం నాడు తన నమ్మక ద్రోహంతో పాటు హాజరవుతాడు. అప్పుడు ప్రతి ప్రాణికి తన సంపదకు పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. ఎవరికి ఏమాత్రమూ అన్యాయం జరగదు. ఎల్లప్పుడూ అల్లాహ్ అంటే ఈశ్వర అభిష్టం ప్రకారం నడిచే వ్యక్తి ఈశ్వర ఆగ్రహానికి గురి తన చివరి నివాసం అతి చెడ్డ నివాసమైన నరకానికి పోయే వ్యక్తి మాదిరిగా వ్యవహరించడం ఎలా సంభవం? ఈశ్వర్ దృష్టిలో ఈ రెండు రకాల వ్యక్తుల మధ్య స్థానాల విషయంలో ఎంతో తారతమ్యం ఉంది. ఈశ్వర్ అందరి పనులను పరీక్షిస్తున్నాడు. వాస్తవానికి ఈశ్వర్ విశ్వాసులకు మహోపకారం చేశాడు. స్వయంగా వారి మధ్య ఒక ప్రవక్తను లేపాడు. అతను ఆయన వాక్యాలను వారికి వినిపిస్తాడు. వారి జీవితాలను తీర్చిదిద్దుతాడు. వారికి గ్రంథాన్ని వివేకాన్ని నేర్పుతాడు. వాస్తవానికి వారు ఇంతకు పూర్వం స్పష్టమైన అపమార్గాలలో పడి ఉన్నారు. మీపై ఆపద వచ్చి పడగానే ఇది ఎక్కడి నుంచి దాపురించింది అని అంటారేమిటి? భద్ర సంగ్రామంలో దీనికంటే రెండింతల ఆపద స్వయంగా మీ చేతుల ద్వారా మీ శత్రువుపై పడింది కదా. ప్రవక్త, వారికి ఇలా చెప్పు, ఈ ఆపద స్వయంగా మీరు తెచ్చుకున్నదే. నిశ్చయంగా అల్లాహ్ అంటే ఈశ్వరుకు ప్రతి వస్తువుపై అధికారం ఉంది. పోరాటం నాడు మీకు కలిగిన నష్టం అల్లాహ్ అంటే ఈశ్వర అనుమతితోనే కలిగింది. ఎందుకంటే తద్వారా మీలో విశ్వాసులు ఎవరో కపటులు ఎవరో ఈశ్వర చూడదలిచాడు. ఆ కపటులతో రండి, ఈశ్వర్ అంటే అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయండి, లేదా కనీసం మీ నగరాన్నైనా రక్షించుకోండి అని అన్నప్పుడు వారు ఇలా అన్నారు, ఈ రోజు యుద్ధం జరుగుతుందని మాకు తెలిసి ఉన్నట్లయితే మేము తప్పకుండా మీతో పాటు వచ్చి ఉండేవారము. ఈ మాటలు అంటున్నప్పుడు వారు విశ్వాసానికంటే అవిశ్వాసానికే చెరువు అన్నారు. వారు తమ హృదయాలలో లేని మాటలను తమ నోటితో అంటున్నారు. వారు తమ హృదయాల్లో దాస్తున్న దాని గురించి అల్లాహ్ అంటే ఈశ్వర్కు బాగా తెలుసు. తాము మాత్రం కూర్చుండిపోయి యుద్ధం చేయడానికి పోయి చంపబడినటువంటి తమ సోదరుల గురించి వారు గనుక మా మాటలు ఆలంఘించినట్లయితే చంపబడి ఉండేవారు కారు అని అన్నవారు వీరే. వారు ఇలాను, మీరు చెప్పే ఈ విషయంలో మీరు గనక నిజాయితీ పరులైతే మీకు చావు దాపురించినప్పుడు మీరు దాన్ని నివారించి చూపాలి. అవ్వదు. అల్లాహ్ అంటే ఈశ్వర మార్గంలో చంపబడ్డ వారిని మృతులుగా భావించకండి. వాస్తవానికి వారు సజీవులే, తమ ప్రభు వద్ద జీవికను పొంది ఉన్నారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ తన కృపతో ప్రసాదించిన దానితో వారు ఎంతో సుఖంగా సంతోషంగా ఉన్నారు. తమ వెనుక ప్రపంచంలో ఉండిపోయి ఇంకా తమతో చేరని విశ్వాసులకు కూడా ఏ విధమైన భయం గాని దుఃఖం గాని కలిగే అవకాశం లేదని వారు నిశ్చింతంగా ఉన్నారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ బహుమానాలకు, ఆయన అనుగ్రహాలకు వారు పొంగిపోతున్నారు. విశ్వాసుల ప్రతిఫలాన్ని ఈశ్వర్ అంటే అల్లాహ్ వరదాన కానివ్వడని వారికి తెలిసిపోయింది. క్షతగాత్రులైన తరువాత కూడా అల్లాహ్ అంటే ఈశ్వర్ పిలుపునకు, ఆయన ప్రవక్త పిలుపునకు సమాధానం ఇచ్చినటువంటి విశ్వాసుల ప్రతిఫలం వారిలో సజ్జనులు, భయభక్తులు కలవారు అయిన వ్యక్తుల కొరకు గొప్ప ప్రతిఫలం ఉంది. వారితో ప్రజలు మీకు వ్యతిరేకంగా పెద్ద సైన్యాలు మోహరించి ఉన్నాయి, వాటికి భయపడండి అని అన్నప్పుడు దానిని విని వారి విశ్వాసం ద్విగుణీకృతమైపోయింది. వారు ఇలా సమాధానం తెలిపారు, మాకు అల్లాహ్ అంటే ఈశ్వర్ చాలు, ఆయనే శ్రేష్ఠుడైన కార్యసాధకుడు. చివరకు వారు అల్లాహ్ అంటే ఈశ్వర్ ప్రసాదించిన వరాలతో, అనుగ్రహాలతో తిరిగి వచ్చారు. వారికి ఏ విధమైన హాని కలగలేదు. ఇంకా వారికి అల్లాహ్ అంటే ఈశ్వర అభిష్టం ప్రకారం నిలిచే మహాభాగ్యం కూడా లభించింది. అల్లాహ్ అంటే ఈశ్వర్ అపరిమితంగా అనుగ్రహించేవాడు. వాస్తవానికి తన మిత్రులను గురించి ఊరికే ప్రజలను భయపెట్టింది శైతాన్లేనని ఇప్పుడు మీరు గ్రహించే ఉంటారు. కనుక మీరు నిజమైన విశ్వాసులే అయితే ఇక ముందు మానవులకు భయపడకండి, నాకు భయపడండి, అంటే ఈశ్వరుకు భయపడండి. ప్రవక్త, నేడు అవిశ్వాస మార్గంలో గట్టిగా ప్రయత్నం చేస్తున్న వారి కార్యక్రమాలు నిన్ను ఖేదపరచరాదు. వారు అల్లాహ్ అంటే ఈశ్వరుకు ఏమాత్రమూ హాని కలిగించలేరు. పరలోకంలో వారికి ఏ భాగము ఇవ్వరాదనేదే అల్లాహ్ అంటే ఈశ్వర అభిమతం. చివరకు వారికి కఠిన శిక్ష పడుతుంది.
విశ్వాసాన్ని విడిచిపెట్టి అవిశ్వాసాన్ని కొనుక్కున్న వారు నిశ్చయంగా అల్లాహ్ అంటే ఈశ్వరుకు ఏ నష్టమూ కలిగించడం లేదు. వారి కొరకు వేదాభరితమైన శిక్ష సిద్ధంగా ఉంది. మేము ఇస్తూ ఉన్నటువంటి అవకాశాన్ని ఈ అవిశ్వాసులు తమకు మేలుగా భావించరాదు. వారు ఇంకా ఎక్కువ పాపాలు కూడబెట్టుకోవాలనే మేము వారికి ఈ అవకాశాన్ని ఇస్తున్నాము. వారికి తీవ్ర అవమానంతో కూడుకున్న శిక్ష పడుతుంది. మీరు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో అల్లాహ్ అంటే ఈశ్వర్ విశ్వాసులను ఏమాత్రము ఉండనివ్వడు. ఆయన పవిత్రులను అపవిత్రుల నుండి తప్పకుండా వేరు చేస్తాడు. అయితే అగోచర విషయ రహస్యాలను మీకు తెలపడం అల్లాహ్ అంటే ఈశ్వర విధానం కాదు. అగోచర విషయాలు తెలపడానికి అల్లాహ్ అంటే ఈశ్వర్ తన ప్రవక్తలలో నుండి తాను కోరిన వారిని ఎన్నుకుంటాడు. కనుక అగోచర విషయాల గురించి అల్లాహ్ అంటే ఈశ్వరును ఆయన ప్రవక్తలను నమ్మండి. మీరు గనుక విశ్వాస భయభక్తుల మార్గాన్ని అవలంబిస్తే మీకు పెద్ద బహుమానం లభిస్తుంది. అల్లాహ్ అంటే ఈశ్వర్ తన అనుగ్రహాన్ని విరివిరిగా ప్రసాదించినప్పటికీ పిసినారితనం చూపేవారు ఈ పిసినారితనం తగు మేలైనదిగా భావించరాదు. కాదు, ఇది వారి కొరకు ఎంతో హానికరమైనది. వారు తమ లోభత్వంతో కూడబెడుతూ ఉన్నదే ప్రళయం నాడు వారి పాలిట కంఠపాస్యం అవుతుంది. భూమి ఆకాశాల వారసత్వం అల్లాహ్ అంటే ఈశ్వరుకే చెందుతుంది. మీరు ఏదైతే చేస్తారో అది ఈశ్వరుకు తెలుసు. అల్లాహ్ అంటే ఈశ్వర్ దరిద్రుడు. మేము ధనికులం అని అన్న వారి ప్రేలాపన ఈశ్వర విన్నాడు. వారి ఈ మాటలను కూడా మేము రాసుకుంటాం. ఇంకా ఇదివరకు వారు అన్యాయంగా ప్రవక్తలను చంపిన విషయం కూడా వారి కర్మల పత్రంలో రాశాం. తీర్పు సమయం వచ్చినప్పుడు మేము వారితో ఇలా అంటాం, ఇదిగో నరక బాధను చవి చూడండి, ఇది స్వయంగా మీ చేతి సంపాదనే. ఈశ్వర్ తన దాసులకు అన్యాయం చేసేవాడు. అల్లాహ్ తన దాసులకు అన్యాయం చేసేవాడు కాదు. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి తినేటువంటి బలిని మా సమక్షంలో ఇయ్యనంత వరకు మేము ఎవరిని ప్రవక్తగా స్వీకరించకూడదని ఈశ్వర్ మాకు ఉపదేశించాడు అని అనేవారితో ఇలాను, నాకు పూర్వం మీ వద్దకు చాలా మంది ప్రవక్తలు వచ్చారు. స్పష్టమైన ఎన్నో నిదర్శనాలు తీసుకువచ్చారు. మీరు ప్రస్తావించిన ఈ నిదర్శనాన్ని సైతం తీసుకువచ్చారు. ప్రవక్తలను విశ్వసించడానికి ఈ షరతు పెట్టడంలో మీరు గనక సత్యవంతులే అయితే ఆ ప్రవక్తలో మీరు ఎందుకు హత్య చేశారు? ప్రవక్త, ఇక వారు గనక నిన్ను తిరస్కరిస్తే నీకు ముందు ప్రత్యక్ష నిదర్శనాలను, సహీపాలను అంటే ప్లాస్మాస్ను, వెలుగును ప్రసాదించే గ్రంథాలను తీసుకొచ్చిన చాలా మంది ప్రవక్తలు కూడా తిరస్కరించబడ్డారు. చివరకు ప్రతి మనిషి మరణిస్తాడు. మీరు మీ పూర్తి ప్రతిఫలాన్ని ప్రళయం నాడు పొందుతారు. అక్కడ నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశపెట్టబడేవాడు మాత్రమే యథార్థానికి సఫలీకృతుడు. ఇక ఈ ప్రపంచం అది కేవలం ఒక మాయా వస్తువు మాత్రమే. ముస్లిములారా అంటే దైవ విధేయులారా, మీరు ధన ప్రాణాలకు సంబంధించిన పరీక్షను తప్పకుండా ఎదుర్కొంటారు. గ్రంథ ప్రజల నుండి, ముష్రిక్ అంటే దైవానికి భాగస్వామ్యాన్ని కల్పించే బౌద్ధైవారాధకుల నుండి మీరు కష్టం కలిగించే మాటలు అనేకం వింటారు. ఈ పరిస్థితుల్లో మీరు కనుక సహనంతో భయభక్తులతో నిలకడగా ఉంటే ఇది ఎంతో సాహసంతో కూడుకున్న కార్యం. గ్రంథోపదేశాలను ప్రజలలో వ్యాపింపజేయాలని, వాటిని మరుగుపరచరాదని ఈశ్వర్ వారితో చేయించిన ప్రమాణాన్ని కూడా గ్రంథ ప్రజలకు జ్ఞాపకం చెయ్యి. కానీ వారు గ్రంథాన్ని తమ వీపుల వెనక పడవేశారు. స్వల్ప మూల్యానికి దాన్ని అమ్మేశారు. వారు చేసే ఈ వ్యాపారం ఎంత చెడ్డది. తాము చేసిన పనులకు సంతోషపడేవారు, యథార్థంగా తాము చెయ్యని పనులకు తమకు ప్రశంసలు లభించాలని కోరుకునేవారు శిక్షను తప్పించుకుంటారని భావించకండి. వాస్తవానికి వారి కొరకు బాధాకరమైన శిక్ష సిద్ధంగా ఉంది. భూమికి ఆకాశాలకు యజమాని అల్లాహ్ అంటే ఈశ్వర్, ఆయన శక్తి సమస్తాన్ని ఆవరించి ఉంది. భూమి ఆకాశాల సృష్టిలో
రెయింబవళ్ళ ఒకదాని తర్వాత ఒకటి రావటంలో, నిలుచున్నా, కూర్చుండా, పరుడినా అన్ని వేళలా అల్లాహ్ అంటే ఈశ్వర్ను స్మరించేవారును, భూమి ఆకాశాల నిర్మాణం గురించి చింతన చేసేవారును అయిన వివేకవంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి. వారు అప్రయత్నంగా ఎలా అంటారు, ప్రభు ఇదంతా నీవు వ్యర్థంగా లక్ష్యరహితంగా సృష్టించలేదు. నీవు పరిశుద్ధుడవు కాబట్టి నిష్ఫల కార్యాలు చెయ్యవు. కనుక ప్రభు మమ్మల్ని నరక బాధ నుండి కాపాడు. నీవు ఎవరికైతే నరకంలో పడవేస్తావో వాడిని వాస్తవానికి అధోగతికి అవమానానికి గురి చేసినట్లే. ఇక ఇటువంటి దుర్మార్గులకు సహాయం చేసేవాడు ఉండడు. ప్రభు మేము విశ్వాసం వైపునకు పిలిచేవాని పిలుపును విన్నాము. మీ ప్రభువును విశ్వసించండి అని అతను అనేవాడు. మేము అతని సందేశాన్ని స్వీకరించాము. కనుక మా స్వామి మేము చేసిన తప్పులను మన్నించు, మాలో ఉన్న చెడులను దూరం చెయ్యి, సజ్జనులతో పాటు మా జీవితానికి ముగింపు ప్రసాదించు. దేవా నీవు నీ ప్రవక్తల ద్వారా చేసినటువంటి భాషలను మా విషయంలో నెరవేర్చు. ప్రళయం నాడు మమ్మల్ని పరాభావానికి గురి చెయ్యకు. నిస్సందేహంగా నీవు నీ వాగ్దానాలకు భిన్నంగా వ్యవహరించవు. భూమి ఆకాశాల సృష్టిలో రెయింబవళ్ళ ఒకదాని తర్వాత ఒకటి రావటంలో, నిలుచున్న, కూర్చున్న, పరుండిన అన్ని వేళలా అల్లాహ్ అంటే ఈశ్వర్ను స్మరించేవారును, భూమి ఆకాశాల నిర్మాణం గురించి చింతన చేసేవారును అయిన వివేకవంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి. వారు అప్రయత్నంగా ఇలా అంటారు, ప్రభు ఇదంతా నీవు వ్యర్థంగా లక్ష్యరహితంగా సృష్టించలేదు. నీవు పరిశుద్ధుడవు కాబట్టి నిష్ఫల కార్యాలు చెయ్యవు. కనుక ప్రభు మమ్మల్ని నరక బాధ నుండి కాపాడు. నీవు ఎవడినైతే నరకంలో పడవేస్తావో వాణ్ణి వాస్తవానికి అధోగతికి అవమానానికి గురి చేసినట్లే. కనుక ఇటువంటి దుర్మార్గులకు సహాయం చేసేవాడు ఎవడూ ఉండడు. ప్రభు మేము విశ్వాసం వైపునకు పిలిచేవాని పిలుపును విన్నాము. మీ ప్రభువును విశ్వసించండి అని అతను అనేవాడు. మేము అతని సందేశాన్ని స్వీకరించాము. కనుక మా స్వామి మేము చేసిన తప్పులను మన్నించు, మాలో ఉన్న చెడులను దూరం చెయ్యి, సజ్జనులతో పాటు మా జీవితానికి ముగింపు ప్రసాదించు. దేవా నీవు నీ ప్రవక్తల ద్వారా చేసినటువంటి భాషలను మా విషయంలో నెరవేర్చు. ప్రళయం నాడు మమ్మల్ని పరాభావానికి గురి చేయకు. నిస్సందేహంగా నీవు నీ వాగ్దానాలకు భిన్నంగా వ్యవహరించవు. సమాధానంగా వారి ప్రభు అంటే సృష్టికర్త ఇలా అన్నాడు, మీలోని ఎవరి శ్రమను నేను వృధాగా పోనివను. పురుషుడైనా స్త్రీ అయినా మీరంతా ఒకే రాశికి చెందినవారు. కనుక నా కొరకు తమ దేశాన్ని విడిచిపెట్టిన వారు, నా మార్గంలో తమ గృహాల నుండి గెంటి వేయబడిన వారు, హింసించబడిన వారు, నా కొరకు పోరాడి చంపబడిన వారు, అటువంటి వారి తప్పులన్నింటినీ నేను క్షమిస్తాను. క్రింద సెలయేళ్లు ప్రవహించే ఉద్యానవనాల్లోకి వారిని ప్రవేశింపజేస్తాను. ఇది అల్లాహ్ అంటే ఈశ్వర్ వద్ద వారికి లభించే ప్రతిఫలం. ఉత్తమమైన ప్రతిఫలం అల్లాహ్ అంటే ఈశ్వర్ వద్దనే ఉంది. ప్రవక్త, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అవిశ్వాసులు దర్జాగా తిరగడం నిన్ను మోసంలో పడవేయరాదు. అది కేవలం కొన్ని రోజుల జీవితపు కొద్దిపాటి సుఖం మాత్రమే. తర్వాత వారంతా నరకానికి పోతారు. అది అధ్వానమైన నివాస స్థలం. దీనికి భిన్నంగా తమ ప్రభువుకు భయపడుతూ జీవితం గడిపే వారి కొరకు క్రింద కాలువలు ప్రవహించే తోటలు ఉన్నాయి. ఆ తోటలలో వారు కలకాలం ఉంటారు. ఇది అల్లాహ్ అంటే ఈశ్వర్ తరపు నుండి వారికి లభించే ఆతిథ్యం. అల్లాహ్ అంటే ఈశ్వర్ వద్ద ఉన్నదే సజ్జనుల కొరకు అన్నింటికంటే శ్రేష్టమైనది. గ్రంథ ప్రజలలో కూడా కొందరు అల్లాహ్ అంటే ఈశ్వర్ను విశ్వసిస్తారు. మీ వైపునకు పంపబడిన ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు. స్వయంగా వారి వైపునకు ఇదివరకే పంపబడిన గ్రంథాన్ని కూడా విశ్వసిస్తారు. అల్లాహ్ అంటే ఈశ్వరు సమక్షంలో వినమ్రులవుతారు. ఈశ్వర వాక్యాలను స్వల్పమైన మూల్యానికి అమ్మరు. వారి ప్రతిఫలం వారి ప్రభు వద్ద ఉంది. అల్లాహ్ అంటే ఈశ్వర్ లెక్క తీసుకోవడంలో ఆలస్యం చేయదు. విశ్వాసులారా, సహనంతో వ్యవహరించండి. అసత్యవాదం ముందు పరాక్రమం చూపండి. సత్య సేవ కొరకు సిద్ధంగా ఉండండి. అల్లాహ్ అంటే ఈశ్వర్కు భయపడుతూ ఉండండి.
తద్వారా మీకు సాఫల్యం పొందే అవకాశం ఉంది. తద్వారా మీరు సాఫల్యం పొందే అవకాశం ఉంది. 4వ అధ్యాయం అన్-నిసా. ఇందులో 176 వాక్యాలు ఉన్నాయి. ఇది మదీనా నగరంలో అవతరించింది. అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మానవులారా, మీ ప్రభువు అంటే సృష్టికర్తకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. అదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు. ఇంకా ఆ జంట ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను అవనిలో వ్యాపింపజేశాడు. ఏ దేవుని పేరు చెప్పుకొని మీరు పరస్పరం మీ హక్కులను కోరుకుంటారో ఆ దేవునికి భయపడండి. బంధుత్వ సంబంధాలను పెంచడం మానుకోండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ మిమ్మల్ని పరికిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకోండి. అనాథుల ఆస్తికి వారికి తిరిగివ్వండి. వారి మంచి వస్తువులను మీ చెడ్డ వస్తువులతో మార్చకండి. వారి ఆస్తిని మీ ఆస్తితో కలిపి కబళించకండి. అది మహాపాపం. అనాథులకు న్యాయం చేయలేమనే భయం మీకు కలిగితే మీకు నచ్చిన స్త్రీలను 2 గాని 3 గాని 4 గాని వివాహం చేసుకోండి. అయితే వారితో న్యాయంగా వ్యవహరించలేమనే భయం మీకుంటే అప్పుడు ఒక ఆమెనే చేసుకోండి. లేదా మీ స్వాధీనంలో వచ్చిన స్త్రీలను దాంపత్యంలోకి తీసుకోండి. అన్యాయానికి దూరంగా ఉండేటందుకు ఇది ఉత్తమ మార్గం. స్త్రీలకు వారి మహర్ను సంతోషంగా అంటే విధిగా భావిస్తూ చెల్లించండి. అయితే వారు తమంత తాము మహర్లో కొంత భాగాన్ని తమ ఇష్టపూర్వకంగా విడిచిపెడితే దాన్ని మీరు సంతోషంగా అనుభవించండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు జీవనాధారం చేసిన సంపదను అవివేకులకు అప్పగించకండి. అయితే దాని నుండి వారికి అన్న వస్త్రాలు కల్పించండి. వారికి హితబోధ చేయండి. అనాథులకు పెళ్లి ఈడి వచ్చే వరకు వారిని అజమాయిషీ చేస్తూ ఉండండి. వారిలో మీకు యోగ్యత కనిపించినప్పుడు వారి ఆస్తిని వారికి అప్పగించండి. వారు పెద్దవారే తమ హక్కును కోరతారేమో అని భయపడి వారి ఆస్తిని న్యాయసీమలోకి అతిక్రమించి తొందరగా తినకండి. అనాథుల సంరక్షకుడు సంపన్నుడైతే అతడు వారి సొమ్ముకు దూరంగా ఉండాలి. ఒకవేళ అతడు పేదవాడైతే దాన్ని ధర్మసమ్మతంగా అనుభవించాలి. తర్వాత వారి ఆస్తిని వారికి అప్పగించేటప్పుడు దానికి 2 సాక్షులను పెట్టండి. లెక్క తీసుకోవడానికి అల్లాహ్ అంటే ఈశ్వర్ చాలు. తల్లిదండ్రులు, దగ్గర బంధువులు విడిచి వెళ్లిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులు, దగ్గర బంధువులు విడిచి వెళ్లిన ఆస్తులలో స్త్రీలకు కూడా భాగం ఉంది. అది తక్కువైనా సరే లేక ఎక్కువైనా సరే ఈ భాగం అల్లాహ్ అంటే ఈశ్వర్ చే నిర్ణయించబడింది. ఆస్తి పంపకం జరిగేటప్పుడు ఇతర బంధువులు, అనాథులు, నిరుపేదలు వస్తే ఆ ఆస్తి నుండి వారికి కూడా కొంత ఇవ్వండి. వారిని మంచి మాటలతో పలకరించండి. ప్రజలు ఈ విషయాన్ని గురించి ఆలోచించి భయపడాలి. ఒకవేళ వారే తమ పిల్లలను నిస్సహాయులుగా విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తే మరణ సమయంలో వారు ఆ పిల్లల గురించి ఎంతగా ఆందోళన చెందుతారో. కనుక వారు అల్లాహ్ అంటే ఈశ్వరుకు భయపడాలి, న్యాయం పలకాలి. అనాథుల ఆస్తిని అన్యాయంగా తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటారు. వారు తప్పకుండా మండే నరకాగ్నిలో పోయబడతారు. మీ సంతానం విషయంలో అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు ఇలా ఆదేశిస్తున్నాడు. ఒక పురుషుని భాగం 2 స్త్రీల భాగాలకు సమానం. ఒకవేళ మృతుని వారసులుగా 2 కంటే ఎక్కువ మంది ఆడపిల్లలు ఉంటే వారికి మొత్తం ఆస్తిలో 3/2 భాగాలు ఇవ్వాలి. ఒకే ఆడపిల్ల వారసురాలైతే ఆస్తిలో అర్ధ భాగం ఆమెకు చెందుతుంది. మృతుడు సంతానం కలవాడైతే అతని తల్లిదండ్రులలో ఒక్కొక్కరికి మొత్తం ఆస్తిలో 6వ భాగం లభించాలి. ఒకవేళ అతడు సంతానం లేని వాడై అతని తల్లిదండ్రులు మాత్రమే అతనికి వారసులైతే అప్పుడు తల్లికి 3వ భాగం ఇవ్వాలి. మృతుడికి సోదరులు కూడా ఉంటే అప్పుడు తల్లికి 6వ భాగం లభిస్తుంది. మృతుడు రాసిపోయిన వీలునామా అమలు జరిపి అతనిపై ఉన్న అప్పులు తీర్చిన తర్వాతనే ఈ భాగాల పంపకం జరగాలి. మీ తల్లిదండ్రులలో, మీ సంతానంలో ప్రయోజనం రీత్యా మీకు ఎక్కువ ఎవరు సన్నిహితులో మీకు తెలియదు.
ఈ భాగాలను అల్లాహ్ అంటే ఈశ్వర్ నిర్ణయించాడు. నిశ్చయంగా ఈశ్వర్ యథార్థాలన్నీ తెలిసినవాడు, మర్మాలన్నీ ఎరిగినవాడు. మీ భార్యలకు సంతానం లేని పక్షంలో వారు విడిచిపోయిన ఆస్తిలో మీకు అర్ధ భాగం లభిస్తుంది. కానీ వారికి సంతానం ఉంటే అప్పుడు వారు విడిచిపోయిన ఆస్తిలో మీకు 4వ భాగం లభిస్తుంది. ఇది వారు వ్రాసిపోయిన వీలునామా అమలు జరిపిన తరువాత, వారు చేసిపోయిన అప్పులు తీర్చిన తరువాత జరగాలి. మీకు సంతానం లేని పక్షంలో మీరు విడిచిపోయే ఆస్తిలోని 4వ భాగానికి వారు అంటే మీ భార్యలు హక్కుదారులు అవుతారు. కానీ మీరు సంతానవంతులైతే అప్పుడు వారికి 8వ భాగం లభిస్తుంది. ఇది మీరు వ్రాసిపోయిన వీలునామా అమలు జరిపిన తర్వాత, మీరు చేసిన అప్పులు తీర్చిన తరువాత జరగాలి. మరణించిన పురుషుడు లేక స్త్రీ సంతానహీనులై వారి తల్లిదండ్రులు కూడా జీవించి ఉండకపోతే, కానీ వారికి ఒక సోదరుడు లేక ఒక సోదరి ఉంటే అప్పుడు వారిద్దరిలో ఒక్కొక్కరికి 6వ భాగం లభిస్తుంది. కానీ సోదరులు ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే అప్పుడు మొత్తం ఆస్తిలో 3వ భాగానికి వారంతా భాగస్వాములవుతారు. మృతుడు వ్రాసిపోయిన వీలునామా అమలు జరిపిన తర్వాత, అతడు చేసిన అప్పులు తీర్చిన తర్వాత ఈ పంపిణీ జరగాలి. కానీ ఇది వారసులకు నష్టం కలిగించేది కాకూడదు. ఇది అల్లాహ్ అంటే ఈశ్వర వైపు నుండి వచ్చిన ఆదేశం. అల్లాహ్ అంటే ఈశ్వర్ అన్ని తెలిసిన వాడు, అత్యంత మృదు స్వభావుడు. ఇది అల్లాహ్ అంటే ఈశ్వర్ విధించిన హద్దులు. అల్లాహకు ఆయన సందేశకుడికి విధేయత చూపేవాడిని అల్లాహ్ అంటే ఈశ్వర్ కింద సెలయేళ్లు ప్రవహించే ఉద్యానవనంలో ప్రవేశింపజేస్తాడు. ఆ వనాలలో అతడు కలకాలం ఉంటాడు. అసలు ఇదే గొప్ప సాఫల్యం. అల్లాహకు ఆయన ప్రవక్తకు అవిధేయత చూపుతూ అల్లాహ్ అంటే ఈశ్వర్ విధించిన హద్దులను అతిక్రమించే వాడిని ఈశ్వర్ అగ్నిలో పడవేస్తాడు. అందులో అతడు సదా ఉంటాడు. అతనికి మిక్కిలి అవమానకరమైన శిక్ష పడుతుంది. మీ స్త్రీలలో ఎవరైనా సిగ్గుమాల పనికి ఒడిగడితే వారికి వ్యతిరేకంగా మీలో 4 సాక్ష్యం తీసుకోండి. 9 మనుషుల సాక్ష్యం తీసుకోండి. 4 మనుషులు కనుక సాక్ష్యం ఇస్తే వారు మరణించే వారికైనా లేక వారి కొరకు ఈశ్వర్ ఏదైనా అల్లాహ్ అంటే ఈశ్వర్ ఏదైనా మార్గం చూపించే వరకైనా వారిని ఇళ్లలో నిర్బంధించండి. మీలో ఈ ఆకృత్యానికి పాల్పడిన వారిద్దరిని బాధించండి. తర్వాత వారు పశ్చాత్తాపడితే తమ నడవడికను సరిదిద్దుకుంటే వారిని విడిచిపెట్టండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ పశ్చాత్తాపాన్ని అధికంగా అంగీకరిస్తాడు, ఎక్కువగా కనికరిస్తాడు. అజ్ఞానం వల్ల ఏదైనా చెడ్డ పని చేసి వెనువెంటనే పశ్చాత్తాపడే వారి పశ్చాత్తాపాన్ని మాత్రమే స్వీకరించే బాధ్యత అల్లాహ్ అంటే ఈశ్వర్పై ఉంది అని తెలుసుకోండి. అలాంటి వారి పట్ల అల్లాహ్ అంటే ఈశ్వర్ కరుణా దృష్టితో తిరిగి సుముఖుడవుతాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ అన్ని విషయాలు తెలిసినవాడు, వివేక సంపన్నుడు. చావు గడియ సమీపించే వరకు ఎడతెగకుండా ఆకృత్యాలు చేస్తూ ఉండి ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను అని అనేవారి పశ్చాత్తాపం ఎంత మాత్రమూ స్వీకరించబడదు. ఇదే విధంగా మరణించే వరకు అవిశ్వాసులుగా ఉండే వారి పశ్చాత్తాపం కూడా స్వీకరించబడదు. అటువంటి వారి కొరకు మేము అత్యంత బాధాకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. విశ్వసించిన ప్రజలారా, బలవంతంగా స్త్రీలకు వారసులు కావడం మీకు ధర్మసమ్మతం కాదు. ఇంకా వారిని వేధించి సాధించి మీరు వారికి ఇచ్చిన మహర్లో కొంత భాగాన్ని కాజేసే ప్రయత్నం చేయడం కూడా ధర్మసమ్మతం కాదు. అయితే వారు గనుక బాహాటంగా చెడు నడతకు పాల్పడినట్లయితే అప్పుడు వాడి పట్ల కఠినంగా ప్రవర్తించే అధికారం మీకు ఉంది. వారితో సద్భావంతో జీవితం గడపండి. ఒకవేళ మీకు వారు నచ్చకపోతే బహుశా మీకు ఒక వస్తువు నచ్చకపోవచ్చు. కానీ అందులోనే అల్లాహ్ అంటే ఈశ్వర్ ఎంతో మేలు పెట్టి ఉండవచ్చు. ఒకవేళ మీరు ఒక భార్య స్థానంలో మరొక భార్యను తీసుకొచ్చే సంకల్పమే చేసుకుంటే మీరు ఆమెకు ఒక పెద్ద ధనరాశి ఉన్నా సరే దాని నుండి కొంచెం కూడా తిరిగి తీసుకోవద్దు. ఆమెపై అపనింద మోపి ఘోరమైన అన్యాయానికి పాల్పడి దాన్ని తిరిగి తీసుకుంటారా? మీరు పరస్పరం దాంపత్య సుఖం అనుభవించిన తర్వాత వారు మీ నుండి గట్టి వాగ్దానం తీసుకున్న తర్వాత మీరు దాన్ని ఎలా తిరిగి తీసుకుంటారు?
మీ తండ్రులు మీ తండ్రులు వివాహం చేసుకున్న స్త్రీలను మీరు ఎంత మాత్రమూ వివాహం అడగండి. పూర్వం జరిగింది ఏదో జరిగిపోయింది. వాస్తవానికి ఇది ఒక సిగ్గుమాలిన పని, జుగుప్సాకరమైనది, ఒక దుర్నడత. ఇవాళ ఇతరుతో ముగిస్తూ ఈ ముగింపునపై సకల స్తోత్రములన్నీ ఆ సర్వలోకాలకు ప్రభు అయిన అల్లాహ్ అంటే ఈశ్వర్కు అర్పిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీम వఅలా ఆలి ఇబ్రాహీమ इन्नक हमीदुल मजीद. या अल्लाह, तेरी ज़मीन पर तेरा कानून जल्द से जल्द नाफिज करा मेरे मालिक। वह अकामत दीन का काम हमें करने वाले बना, लोगों को तेरे तरफ बुलाने वाला बना मेरे मालिक। या अल्लाह, हमारी गवाही को कबूल फरमा। या अल्लाह, लोगों को हिदायत अता फरमा। या अल्लाह, उन्हें नसीहत करने वाले बना। या अल्लाह, खुद हमें इस्लाम के ऊपर चलते हैं उन्हें नसीहत करने वाले बना। या अल्लाह, लोगों को हिदायत अता फरमा। या अल्लाह, हम सबको एकजुट होकर तेरी ज़मीन पर तेरे बताए हुए तरीके के निज़ाम कायम करके ज़िंदगी गुजारने की तौफीक हमें अता फरमा मेरे मालिक। सुब्हान रब्बिक रब्बिल इज़्ज़ति अम्मा यसिफून वस्सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. మీ అందరిపై దైవ శాంతి శుభాలు కలిగాక.